నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఆ మాట చెప్పడం జరిగింది. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా యొద్దకు రండి, నేను మీ యొక్క బాధ నుంచి విడిపిస్తానన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములు చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు. మనమేమో డాక్టర్లు అడుగుతున్నాం, మనమేమో బంధువులు అడుగుతున్నాం, మనమేమో మన కులస్తులు అడుగుతున్నాం, కానీ వారు ఏది కూడా ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. నేను ప్రకటిస్తున్న యేసయ్య మాత్రం మీరు అడగండి, నేను మీకు ఇస్తాను. గర్భఫలం లేదా, వివాహమయ్యి 10 సంవత్సరాలైనా 8 సంవత్సరాలైనా పిల్లలు కనులేని తల్లిగా నీ ఉన్నావేమో, దైవజనుడిగా చెప్తున్నాను, దేవుడు నీ గర్భాన్ని తెరుచునుగాక. దైవజనుడిగా మీకు తెలియజేస్తున్నాను, వివాహం అవ్వలేని స్థితిలో ఉంటున్నారేమో, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయునుగాక. దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను, చదివి ఉద్యోగాలు లేక నిరాశలలో కుంగిపోయి ఉన్నారేమో, దైవజనుడిగా తెలియజేస్తున్నాను, మీకు మేలు కలిగినట్లుగా, మీకు చదివిన చదువులకు ఉద్యోగాలు దొరికినట్లుగా యేసు నామములో మీకు కృప కలుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను. మరి ముఖ్యంగా మనం చేస్తున్నటువంటి పాపములు, అవిధేయతలు, మోసములు, అక్రమాలు, అన్యాయాలు మనకు మేలు కలగకుండా కారణంగా ఉన్నాయి. అయితే ఆ పాపము నుంచి విడిపించుటకు ప్రభువు యేసు క్రీస్తు వారు లోకరక్షకుడుగా వచ్చాడు కనుక ఆ పాపుల రక్షకుని యేసు క్రీస్తుని నమ్ముకోనండి. పాపుల రక్షకుని యేసు క్రీస్తు నమ్ముకుంటే మనకు విముక్తి, విడుదల, విమోచన కలుగుతుందని ఈ శుభవార్త, ఈ సత్య శుభవార్త మీకు చెప్పడానికి మీ ముందుకు రావటం జరుగుతుంది. ఈ మాటలు వింటున్న తల్లి, ఈ మాటలు వింటున్నటువంటి తండ్రి, ఈ మాటలు వింటున్నటువంటి చెల్లి, ఈ మాటలు వింటున్నాడు తమ్ముడు, మీకు మేము భరోసా ఇస్తున్నాం. మా యేసయ్య, మన యేసయ్య మీ ప్రతి అవసరాలు తీరుస్తాడని, మీ ప్రతి ఇబ్బందులు తొలగించి మీకు నెమ్మదిని, శాంతిని కలిగిస్తాడని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో చూస్తే మరి అనేక మంది భక్తులు కనబడుతున్నారు. వారు దేవుని దీవెనని పొందుకున్నవారు. దేవుని దీవెన పొందాలంటే మనకు విశ్వాసం ఉండాలి. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో చూస్తే అక్కడ ఒక పక్షవాయు కలిగిన వాడు కనబడుతున్నాడు. ఆ పక్షవాయు కలిగినటువంటి వాడు మరి ఒక నలుగురు మాట్లాడుకుని యేసు ప్రభుని స్థలానికి మరి వచ్చినట్టుగా పోసుకొచ్చారు. అయితే అక్కడ ఆ ఇంటిలో యేసు ప్రభు ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేనందువలన ఇంటి పైకప్పు కూడా విప్పి పైనుంచి కిందకి దించుతూ ఉన్నప్పుడు యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పి పక్షవాయు కలిగిన వాడితో చెప్పగా, మరి కాళ్ళు చేతులు పనిచేయని పక్షవాయు కలిగిన వాడు అక్కడికక్కడే యేసే మాట సెలవిస్తే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడుచుకుంటూ వెళ్ళాడు. కాళ్ళు చేతులు పడిపోయి, నరాలు పనిచేయక, ఎముకలు పనిచేయక, కండాలు పనిచేయక మరి మంచం మీద పడి ఉన్న వ్యక్తి బాగుపడి ఆరోగ్యవంతుడిగా మరి తిరిగి వెళ్ళాడు. దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నారేమో, శరీర సంబంధ రోగాలతో బాధపడుతున్నారేమో, మీ బాధ నుంచి చేసే విడిపిస్తాడని, మీ వ్యాధి నుంచి చేసే తప్పిస్తాడని దైవజనుడిగా మనం చేస్తున్నాను. మీకే సమస్యలున్నా రండి, మీకోసమే ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి ఆ వీధిలో మనకు సువార్త కూటం జరుగుతుంది. కాబట్టి విశ్వాసం కలిగినటువంటి తల్లులైనా, తండ్రులైనా, బలహీనులున్నా, ఏదైనా దైవ శక్తులతో పీడించబడుతున్నా, రోగాలతోన, సమస్యలతోనా ఈ రాత్రి జరుగుతున్న సువార్త కూటానికి రండి. మీకోసం మేము భారము కలిగి విశ్వాసంతో ప్రార్థిస్తాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునుగాక. మీ గ్రామ ప్రజలను యేసయ్య దీవించునుగాక. పాపాలను క్షమించి పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.